Myself, Praveen, working as a lecturer in Commerce Department, Sir C.R. Reddy College for Women. Now, I am going to the subject Business, Organization and Management BOM. This is the first BCom first semester subject for all BCom students. And now I want to deal with Unit 5. Now I am going to the topic characteristics of planning. ఈ ప్రణాళిక యొక్క లక్షణాలు. ఇంట్రడక్షన్. ఈ ప్రణాళిక దాని యొక్క పరిచయం. ఈ ప్లానింగ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ప్లానింగ్ ఈజ్ ద ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ ప్రణాళిక అనేది భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేటటువంటి ప్రక్రియనే మనం ప్రణాళికని అంటాం. అంటే ఏంటి? ఒక చర్య, ఏదైనా ఒక చర్య ఎందుకు, ఎలా, ఎప్పుడు తీసుకోవాలి, ఆ చర్యకు ఎవరు బాధ్యత వహిస్తారు, వీటన్నిటినీ కూడా ప్రణాళిక అని అంటాం. ఇట్ ఈజ్ ఏ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దట్ ఈస్ వాట్ యాక్షన్, why an action, how to take action, when to take action, who is the responsible for that action. దీనంతటిని కూడా మనం ప్లానింగ్, ప్రణాళిక అని అంటాం. ఈ ప్రణాళిక అనేది ఏంటంటే ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించడం మరియు ఆ లక్ష్యాలను సాధించడానికి ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకోవడం. మనం ప్లానింగ్ అనేది ఏంటంటే ప్లానింగ్ ఈజ్ ఏ ఫ్యూచర్ ఓరియంటెడ్ ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ గోల్, ఆబ్జెక్టివ్, టార్గెట్ అండ్ చూసింగ్ ద బెస్ట్ వే టు అచీవ్ దీస్ గోల్స్. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, మనం ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలను మనం సాధించడానికి ఉత్తమమైనటువంటి మార్గాన్ని, బెస్ట్ వేని మనం ఎంచుకోవడాన్ని మనం ప్రణాళిక అని అంటాం. అండ్ దెన్ మీనింగ్ ఆఫ్ ప్లానింగ్. దీని యొక్క అర్థం, ప్రణాళిక యొక్క అర్థం. ప్రణాళిక అనేది ఏంటంటే ఆశించిన లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కార్యకలాపాల గురించి ఆలోచన చేసేటటువంటి ప్రక్రియ. ఇది ఏదైతే ఫలితాలను సాధించడానికి మొట్టమొదటి మరియు ప్రధానమైనటువంటి చర్య. ప్లానింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద యాక్టివిటీస్ రిక్వైర్డ్ టు అచీవ్ ఏ డిజైర్డ్ గోల్. ఈ ప్రణాళిక అనేది ఏంటంటే మనం ఏదైతే ఆశించినటువంటి లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కార్యకలాపాల గురించి ఆలోచన చేసేటటువంటి ప్రక్రియ. మనం ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా మనం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. ఆ లక్ష్యాలను మనం సాధించడానికి ఫ్యూచర్లో మనం పెట్టుకున్నటువంటి గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి మనం ఒక ప్లానింగ్ అనేది మనం ముందే రెడీ చేసి మనం పెట్టుకుంటాం. దాని గురించి ఏదైతే ప్లానింగ్ గురించి ఆలోచన చేసేటటువంటి ప్రక్రియనే మనం లక్ష్యాలను గురించి ఆలోచన చేసేటటువంటి ప్రక్రియనే మనం ప్లానింగ్ అని అంటాం. ఇది మన ఏదైతే రిజల్ట్స్, మన యొక్క ఫలితాలను సాధించడానికి మొట్టమొదటి మరియు ప్రధాన చర్య. మనం ఫంక్షన్స్, ఈ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఇంతకుముందు టాపిక్లో మనం చెప్పుకున్నాం. మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఏంటి? ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. ఈ మేనేజ్మెంట్ ఫంక్షన్స్లో ఏవైతే ఉన్నాయో దానిలో మొట్టమొదట ఈ ప్లానింగ్తో మొదలవుతుంది. ప్రణాళికతోనే మనం ఆ రిమైనింగ్ ఆబ్జెక్టివ్స్ అన్ని, రిమైనింగ్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం సెట్ చేసుకోగలుగుతాం. మొదట మనం చేసుకునేది ప్లానింగ్. అండ్ దెన్ నెక్స్ట్
Definition: according to Kunz and O'Donnell, planning is deciding in advance what to do, when and how to do, and who is going to do it. ఈ నిర్వచనం అకార్డింగ్ టు కూన్స్ అండ్ ఓ'డానెల్ ప్రకారం మనం ప్లానింగ్ అంటే ఏంటి, ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, మరియు ఎవరు చేయబోతున్నారో ముందుగానే నిర్ణయిస్తారు అని అకార్డింగ్ టు కూన్స్ అండ్ ఓ'డానెల్ అనే ఆథర్ మనకి ఈ ప్లానింగ్ సంబంధించి ఇచ్చినటువంటి డెఫినేషన్ ఇది. అండ్ దెన్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానింగ్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లానింగ్లో ఫస్ట్ వన్ మేనేజరియల్ ఫంక్షన్. మేనేజరియల్ ఫంక్షన్ అంటే ఏంటంటే ప్లానింగ్ ఈజ్ ఏ ఫస్ట్ అండ్ ఫర్ మోస్ట్ మేనేజరియల్ ఫంక్షన్ ప్రొవైడ్స్ ద బేస్ ఫర్ అదర్ ఫంక్షన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్, దట్ ఈస్ ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ as they are performed within the periphery of the plans made. ఈ మనకి మేనేజరియల్ ఫంక్షన్స్లో మొదటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి 5 ఫంక్షన్స్, మెయిన్ ఫంక్షన్స్ 5 ఉంటాయి. దాంట్లో మొదటిది ప్లానింగ్, ఆర్గనైజింగ్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కంట్రోలింగ్. ఈ రిమైనింగ్ 4కి కూడా మొదట ప్లానింగ్తోనే మొదలవుతుంది. ఈ ప్లానింగ్ తర్వాత మనకి రిమైనింగ్ ఫంక్షన్స్ అనేవి మనకి మొదలవుతాయి. వీటిలన్నిటికి, ఈ రిమైనింగ్ 4కి కూడా మెయిన్ ఆధారం మనకి ఏంటంటే ప్లానింగ్. అండ్ దెన్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్లో నెక్స్ట్ది గోల్ ఓరియంటెడ్. ఇట్ ఫోకసెస్ ఆన్ డిఫైనింగ్ ద గోల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, identifying alternative courses of action, and deciding the appropriate action plan which is to be undertaken for reaching the goals. క్యారెక్టరిస్టిక్స్లో నెక్స్ట్ది లక్ష్యం ఆధారిత విధులు. ఇది సంస్థ యొక్క లక్ష్యాలను నిర్వహించటం, వాటి యొక్క ప్రత్యామ్నాయాలను గుర్తించటం, తగిన కార్యాచరణ ప్రణాళికను నిర్వహించడంపై దృష్టి పెడుతుంది. ఈ క్యారెక్టరిస్టిక్స్లో నెక్స్ట్ది గోల్ ఓరియంటెడ్. ఇది సంస్థ యొక్క లక్ష్యాలను నిర్వహించడం, అలాగే కొన్ని ప్రత్యామ్నాయాలను గుర్తించడం, అలాగే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించడంపై ఇది దృష్టి పెడుతుంది. ఈ ఫంక్షన్ అనేది క్యారెక్టరిస్టిక్స్లో నెక్స్ట్ది. అండ్ దెన్ నెక్స్ట్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్లాన్స్ ఆర్ మేడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ terms, say for a month, quarter, year, and so on. Once that period is over, new plans are drawn considering the organization's present and future requirements and conditions. Therefore, it is an ongoing process as the plans are framed, executed, and followed by another plan. ఈ ప్లానింగ్ అనేది ఏంటంటే మనకి కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతర ప్రక్రియ. ప్లానింగ్ అనేది మనం ఈ ప్లాన్ అనేది ఒక నెలకి, లేదంటే ఒక త్రైమాసికం, ఒక క్వార్టర్కి, 3 monthsకి ఒకసారి, లేదంటే హాఫ్ ఇయర్లీ, లేదంటే ఇయర్లీ, సంవత్సరానికి ఒకసారి మనం ప్లానింగ్ అనేది చేసుకున్నాం. ఏదైతే ప్లానింగ్ చేసుకున్నామో ఆ కాలం ముగిసిన తర్వాత ఆ సంస్థ యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్ అవసరాలు మరియు కొన్ని షరతులు పరిగణనలోకి తీసుకుని కొత్త ప్రణాళికలను రూపొందించబడతాయి. ఇది నిరంతర ప్రక్రియ, ఎందుకంటే ప్రణాళికలు రూపొందించబడతాయి మరియు అమలు చేయబడతాయి. ఈ ప్లానింగ్ అనేది నిరంతర ప్రక్రియ అన్నమాట. మనకి ఒక ప్లాను ఒక పర్టికులర్ టైం పీరియడ్కి మనం పెట్టుకున్న తర్వాత అది మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాత, ఆ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకో ప్లాన్ సెట్ చేసుకుంటాం. మనం ఫ్రేమ్ చేసుకుని ఆ ప్లాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి
చేయడానికి మనం ప్రయత్నం అనేది చేస్తాం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇంటెలెక్చువల్ ప్రాసెస్. It is a mental exercise at it involves the application of mind to think, forecast, imagine intelligently and innovate etc. ఈ మనకి ప్లానింగ్ అనేది ఇంటెలెక్చువల్ ప్రాసెస్. ఇది మేధో సంపత్తి అనమాట. ఈ ప్లానింగ్ అనేది ఇది ఒక మానసిక వ్యాయామం లాంటిది. మన ప్లానింగ్ అనేది మన మనస్సు యొక్క అనువర్తనం, ఆలోచించటం, అంచనా వేయటం, ఊహించుకోవటం, ఆవిష్కరించటం మొదలైనవన్నీ కూడా మనం ఈ ప్లానింగ్లో మనం చేస్తాం. అందువల్ల ఈ ప్లానింగ్ అనేది ఇట్ ఈస్ ఎన్ ఇంటెలెక్చువల్ ప్రాసెస్. అండ్ దెన్ నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ we take a sneak peek of the future. It encompasses looking into the future to analyze and predict it so that the organization can face future challenges effectively. మనం ఈ ప్లానింగ్లో ఏంటంటే మనం ఫ్యూచరిస్టిక్, భవిష్యత్తును మనం ఊహించడం అనమాట ప్లానింగ్లో. ఇది ఏంటంటే భవిష్యత్తును చూడడం, అలాగే భవిష్యత్తును మనం విశ్లేషించడం మరియు ఫ్యూచర్ని మనం అంచనా వేయడం ద్వారా ఒక సంస్థ యొక్క భవిష్యత్తు, దాని యొక్క సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. మనం ఈ ప్లానింగ్ ఎప్పుడు కూడా మన ఫ్యూచరిస్టిక్ అనమాట. మన భవిష్యత్తును ఊహించడం ద్వారా ఈ ప్లానింగ్ అనేది మనం చేసుకోగలుగుతాం అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. Decisions are made regarding the choice of alternative courses of action that can be undertaken to reach the goal. The alternative chosen should be best among all, with the least number of the negative and highest number of positive outcomes. మనం డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకోవడం అన్నమాట. మనం సంస్థ లక్ష్యాలను చేరుకోవడానికి, అలాగే ప్రత్యామ్నాయ చర్యలను ఎంపికకు సంబంధించినటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. మనం ఎంచుకున్నటువంటి ప్రత్యామ్నాయాలు అన్నిటికన్నా ఉత్తమంగా ఉండాలి. అలాగే ప్రతికూలత తక్కువ, అలాగే సానుకూలత అనేది ఎక్కువగా ఉండేలాగా మనం చూసుకోవాలి. మన డెసిషన్ మేకింగ్, మన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాలన్నీ కూడా మనకి మన సంస్థకి ఉపయోగపడే విధంగా ఉండాలి. అలాగే ఆ నిర్ణయాల్లో మనకి నెగిటివ్ అవుట్కమ్స్ కంటే కూడా మనకి పాజిటివ్ అవుట్కమ్స్ అనేవి ఎక్కువగా ఉండేలాగా మనం చూసుకోవాలి. మనం డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు మనం తీసుకునే నిర్ణయం అనేది సంస్థకి ఉపయోగపడే విధంగా ఉండాలి. అంతేగాని ఆ సంస్థని ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధంగా ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఉండకూడదు అనమాట. అండ్ దెన్ కంక్లూషన్. ప్లానింగ్ ఈజ్ కన్సర్న్డ్ విత్ సెట్టింగ్ ఆబ్జెక్టివ్స్, targets and formulating plan to accomplish them. The activity helps managers analyze the present condition to identify the ways of attaining the desired position in future. It is both the need of the organization and the responsibility of managers. కంక్లూషన్ ఏంటంటే ముగింపు. ప్రణాళికలని మనకి ఏంటంటే ఈ ప్లానింగ్ అనేది లక్ష్యాలను నిర్దేశించి వాటిని నెరవేర్చడానికి మనకి సహాయపడుతుంది ప్లానింగ్ అనేది. ఎవరైతే ఈ నిర్వాహకులు ఉంటారో వాళ్ళకి ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించడానికి ప్లానింగ్ అనేది మనకి సహాయపడుతుంది. అలాగే ఇది సంస్థ యొక్క అవసరం మరియు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ యొక్క బాధ్యత. మన ప్లానింగ్ అనేది మన బిజినెస్కి మనకి అవసరం అన్నమాట. కంపల్సరీగా ప్లానింగ్, ప్రతి బిజినెస్కి కూడా మనకి ప్లానింగ్ అనేది కంపల్సరీగా అవసరం. అలాగే ఎవరైతే మేనేజర్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క బాధ్యత కూడా మనకి ప్లానింగ్ అనేది వాళ్ళ యొక్క అవసరం, అలాగే వాళ్ళ యొక్క బాధ్యత.
అండ్ నెక్స్ట్ టాపిక్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ప్లానింగ్. మెరిట్స్ ఆఫ్ ప్లానింగ్. ఫస్ట్ మెరిట్స్లో మొదటిది అటెన్షన్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ప్లానింగ్ హెల్ప్స్ ఇన్ clearly laying down objectives of the organization. The whole attention of management is given towards the achievement of those objectives. There can be priorities in objectives, important objectives to be taken up first, and others to be followed after them. మనకి ప్రణాళిక యొక్క ప్రయోజనాలు మరియు లోపాలు అనేవి మనం చూద్దాం. దాంట్లో మొదట ఈ ప్రణాళిక యొక్క ప్రయోజనాల్లో మొదటిది లక్ష్యాలపై శ్రద్ధ, అటెన్షన్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ఈ సంస్థ యొక్క లక్ష్యాలను స్పష్టంగా చెప్పడంలో మనకి ఈ ప్రణాళిక అనేది సహాయపడుతుంది. మనం ఏదైతే ప్లానింగ్ అనేది మనం కరెక్ట్గా చేయగలుగుతామో మన యొక్క ఈ లక్ష్యాలను మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. మన ప్లానింగ్ అనేది కరెక్ట్గా ప్రణాళిక అనేది యూజ్ అవుతుంది. మనం సంస్థ యొక్క లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో మనకు ప్రణాళిక అనేది సహాయపడుతుంది. ఈ లక్ష్యాల్లో ప్రాధాన్యతలు ఉండవచ్చు. ముఖ్యమైన లక్ష్యాలను మొదట తీసుకోవాలి మరియు ఇతరులు వాటిని అనుసరించాలి. మన సంస్థలో నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాల్లో కొన్ని ప్రాధాన్యతలు అనేవి ఉంటాయి. కొన్ని ముఖ్యమైన లక్ష్యాలను మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది వాటికి ఇవ్వాలి. అలాగే ఇతరులు వాటిని అనుసరించాలన్నమాట. అండ్ దెన్ సెకండ్ మెరిట్ ఆఫ్ ప్లానింగ్, minimizing uncertainties. Planning is always done for the future. Nobody can predict accurately what is going to happen. Business environments are always changing. Planning is an effort to foresee the future and plan the things in a best possible way. Planning certainly minimizes future uncertainties by basing its decisions on past experiences and present situations. మనం ప్లానింగ్ మెరిట్స్లో నెక్స్ట్ది మినిమైజింగ్ అన్సర్టెనిటీస్, అనిశ్చితులను తగ్గించటం. మనం ఈ ప్రణాళికలో ఎప్పుడు కూడా మనం భవిష్యత్తు కోసం చేసుకునేదాన్నే మనం ప్లానింగ్ అని అంటాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం ఎవరం కూడా ఊహించలేం. ఫ్యూచర్ అనేది ఎప్పుడు కూడా అన్సర్టెనిటీ. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎవరో కూడా చెప్పలేం. అందువల్ల మనం ప్లానింగ్ అనేది దేనికి, భవిష్యత్తు గురించి మనం ప్రిపేర్ చేసుకునేదాన్నే ప్లానింగ్ అంటాం. అది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఎవరో కూడా ఊహించలేరు. కాబట్టి మన వ్యాపార సంస్థల్లో వాతావరణం అనేది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాగా బిజినెస్ అనేది ఉండదు. ఈ ప్రణాళిక అనేది భవిష్యత్తును ముందే ఊహించి సాధ్యమైనంత వరకు కూడా ఉత్తమమైన విషయాలను ప్లాన్ చేసే ప్రయత్నం అనేది మనం వ్యాపారంలో మనం చేసుకోగలగాలి. గత అనుభవాలని దృష్టిలో పెట్టుకుని కానీ, అలాగే ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా మనం ఈ ప్రణాళిక అనేది భవిష్యత్తులో అనిశ్చితులను తగ్గిస్తుంది అన్నమాట. మనం ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా గత అనుభవాలు అలాగే ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా మనం ఈ ప్రణాళిక అనేది నిర్వహించుకుని అలా చేయటం వల్ల ఏంటంటే మనకి భవిష్యత్తులో వచ్చేటటువంటి అన్సర్టెనిటీస్ని కొంతవరకు మనం మినిమైజ్ చేసుకోగలుగుతాం. అండ్ దెన్ నెక్స్ట్ మెరిట్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. వనరుల మెరుగైన వినియోగం. Another advantage of planning is the better utilization of resources of the business. All the resources are first identified and then operations are planned. All resources are put to best possible uses. ఈ వనరుల యొక్క మెరుగైన వినియోగం, బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. మనం ఈ ప్రణాళిక యొక్క మరొక ప్రయోజనం ఏంటంటే వనరులను ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని మనం బాగా ఉపయోగించుకోవడం.
అన్ని వనరులు కూడా సాధ్యమైనంత వరకు ఉత్తమమైన ఉపయోగాలకు ఉంచబడతాయి అన్నమాట. ఈ వనరులను మనం బాగా ఉపయోగించుకోగలిగితే, మనం ఉన్నటువంటి రిసోర్సెస్ని మనం బాగా ఉపయోగించుకోగలిగితే మనకి అది వ్యాపారంలో మనకి ఈ ప్రణాళిక చేయడంలో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ మెరిట్ బెటర్ కోఆర్డినేషన్, ఈ మంచి సమన్వయం. The objectives of the organization being common, all efforts are made to achieve these objectives by a concerted effort of all. The duplication in efforts is avoided. Planning will lead to better coordination in the organization, which will ultimately leads to better results. అలాగే ఈ ప్లానింగ్ యొక్క మెరిట్స్లో నెక్స్ట్ది మంచి సమన్వయం, బెటర్ కోఆర్డినేషన్. మన యొక్క ఆర్గనైజేషన్ సంస్థ యొక్క లక్ష్యాలలో సర్వసాధారణం అందరి సమిష్టి కృషి ద్వారా మనం ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నాలు అనేవి మనం చేస్తూ ఉంటాం. ఒక బిజినెస్ ఆర్గనైజేషన్లో జనరల్గా అందరి సమిష్టి కృషి అనేది ఉండాలి. అందరి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉంటే మనం ఆర్గనైజేషన్లో మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాలను మనం సాధించడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. ఈ లక్ష్యాలను సాధించడానికి మనం ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం. ఈ ప్రణాళిక అనేది సంస్థలో మంచి సమన్వయానికి దారితీసి మంచి ఫలితాలకు దారితీస్తుంది. బెటర్ కోఆర్డినేషన్ అనేది ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల మధ్య మంచి సమన్వయం, మంచి కోఆర్డినేషన్ ఉండి అది ఆ రిజల్ట్స్ మీద బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ మెరిట్ ఎంకరేజెస్ ఇన్నోవేషన్స్ అండ్ క్రియేటివిటీ, ఆవిష్కరణలు మరియు సృజనాత్మకతను ప్రోత్సహించడం. ఏ బెటర్ ప్లానింగ్ సిస్టమ్ షుడ్ ఎంకరేజ్ మేనేజర్స్ టు devise new ways of doing the things. It helps innovative and creative thinking among managers because they will think of many new things while planning. It is a process which will provide awareness for individual participation and will encourage an atmosphere of frankness which will help in achieving better results. ఈ ఆవిష్కరణలు అలాగే సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ప్లానింగ్లో ఇంకొక మెరిట్ మనకి ఏంటంటే ప్లానింగ్ వల్ల ఆవిష్కరణలు మరియు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది. ఈ ప్రణాళిక నిర్వాహకుల్లో వినూత్న మరియు సృజనాత్మక ఆలోచనలకు సహాయపడుతుంది. ఎందుకంటే వారు ప్రణాళిక చేస్తున్నప్పుడు చాలా కొత్త విషయాల గురించి ఆలోచిస్తారు. మన ఈ ప్లానింగ్ వల్ల ఏంటంటే మనకి ఈ సృజనాత్మకత అనేది, మనకి ఆవిష్కరణలు కొత్త ఇన్నోవేటివ్గా మనం ఆలోచించగలుగుతాం. బిజినెస్లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ప్లానింగ్ వల్ల మనకి కొత్త ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ మెరిట్ ఆఫ్ ప్లానింగ్ facilitates control. Planning and control are inseparable. Planning helps in setting objectives and laying down performance standards. This will enable the management to check performance of subordinates. The deviations in performance can be rectified at the earliest by taking remedial measures. ఫెసిలిటేట్స్ కంట్రోల్, ఈ నియంత్రణను సులభతరం చేస్తుంది. ప్లానింగ్ అనేది ఫెసిలిటేట్స్ కంట్రోల్, నియంత్రణను సులభతరం చేస్తుంది. మనకి ప్రణాళిక మరియు నియంత్రణ ఇవన్నీ ఈ రెండు కూడా విడదీయరానివి. ప్లానింగ్ అండ్ కంట్రోల్ ఆర్ ఇన్సెపరబుల్. ప్రణాళిక అలాగే నియంత్రణ ఈ రెండు కూడా విడదీయరానటువంటివి అన్నమాట.
ఈ ప్రణాళిక అనేది లక్ష్యాలను నిర్ణయించడం మరియు పనితీరును ప్రమాణాలను రూపొందించడంలో సహాయపడుతుంది మనకి. అలాగే ఉద్యోగుల పనితీరును అంచనా వేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మనకి సహాయపడుతుంది. మన ఆర్గనైజేషన్లో ఏ ఎంప్లాయీ అయినా సరిగ్గా పని చేయకపోతే వాళ్ళ పనితీరును అంచనా వేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఆర్గనైజేషన్లో మనం ఒక పర్టికులర్ ప్లానింగ్ ద్వారా మనం ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు అక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనం ఆ ఎంప్లాయీస్ని కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ మెరిట్ ఫెసిలిటేట్స్ డెలిగేషన్. అండర్ ప్లానింగ్ ప్రాసెస్ delegation of powers is facilitated. The goals of different persons are fixed. They will be requiring requisite authority for getting the things clone. Delegation of authority is facilitated through planning process. ఈ ఫెసిలిటేట్స్ డెలిగేషన్ అధికారాన్ని అప్పగించడం సులభతరం చేస్తుంది అనమాట ప్లానింగ్ అనేది. ఈ ప్రణాళిక ప్రక్రియ ద్వారా అధికారాన్ని అప్పగించడం అనేది చాలా సులభతరం అనేది అవుతుంది. మనం డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, ఎవరికైనా ఒక అథారిటీ ఇవ్వాలంటే ఆర్గనైజేషన్లో ఎవరైనా ఒక వ్యక్తికి అథారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాం. మనం ఒక మంచి ప్లానింగ్తో మనం ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు మనం ఆ డెలిగేషన్ ఫెసిలిటేట్స్ డెలిగేషన్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం. అధికారం అనేది ఒక వ్యక్తికి అప్పగించడం అనేది ఈజీ అవుతుంది. సరైన ప్రణాళిక అనేది ఉంటే అది డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అనేది ఆర్గనైజేషన్లో ఈజీ అవుతుంది అనమాట. అండ్ దెన్ డిమెరిట్స్ ఆఫ్ ప్లానింగ్. ఈ ప్రణాళిక యొక్క లోపాలు. డిస్పైట్ ఆఫ్ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లానింగ్, there may be some obstacles and limitations in this process. Planning will only help in minimizing uncertainties to a certain extent. మనకి ఈ డిమెరిట్స్, ప్రణాళిక యొక్క లోపాలు. ఈ ప్రణాళికలో కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రక్రియలో మనకి కొన్ని అడ్డంకులు, లోపాలు కూడా ఉన్నాయి మనకి. ఈ ప్రణాళిక అనేది కొంతవరకు అనిశ్చితులను తగ్గించడానికి మనకి సహాయపడుతుంది. ఈ ప్లానింగ్ అనేది మనకి కొంతవరకు కొన్ని అన్సర్టైనిటీస్ని మినిమైజ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఈ డిమెరిట్స్లో మొదటిది ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా. నమ్మదగిన డేటా లేకపోవడం. ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా. ప్లానింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ సప్లైడ్ టు ద planners. If the data on which decisions are based are not reliable, then decisions based on such information will also be unreliable. Planning will lose its value if reliable facts and figures are not supplied. ఈ డిమెరిట్స్ ఆఫ్ ప్లానింగ్లో ప్రణాళిక యొక్క లోపాల్లో మొదటిది నమ్మదగిన డేటా అనేది లేకపోవడం. ల్యాక్ ఆఫ్ రిలయబుల్ డేటా. ప్రణాళిక అనేది వివిధ వాస్తవాలు అలాగే గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ డేటా అనేది నమ్మదగినది కాకపోతే అటువంటి సమాచారం ఆధారంగా నిర్ణయాలు కూడా మనం నమ్మదగినవి కాదన్నమాట. ఈ సమాచారం ఏదైతే నమ్మదగినది కాకపోతే ప్రణాళిక దాని యొక్క విలువను కోల్పోతుంది. మనకి ఎప్పుడు కూడా సరైన ప్లానింగ్ అనేది లేకపోతే ఆ డేటా అనేది సరిగ్గా నమ్మదగినది కాకపోతే అటువంటి సమాచారం ద్వారా మనం ఆధారంగా కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకున్నాం అనుకోండి, ఆ నిర్ణయాలు కూడా మనకి నమ్మదగినవిగా ఉండవు అన్నమాట. మన సమాచారం నమ్మదగినది కాకపోతే ప్రణాళిక దాని యొక్క విలువని కోల్పోతుంది. ప్లానింగ్ విల్ లాస్ ఇట్స్ వాల్యూ ఇఫ్ రిలయబుల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ are not supplied. And then next demerit, planning లో నెక్స్ట్ డిమెరిట్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఈ
ఈ సమయం తీసుకునే ప్రక్రియ. ప్రాక్టికల్ utility of planning is sometimes reduced by the time factor. Planning is a time-consuming process and actions on various operations may be delayed because proper planning has not yet been done. The delay may result in loss of opportunities. మనకి ఇక్కడ ఈ సమయం తీసుకునే ప్రక్రియ, మనకి ప్రణాళిక అనేది సమయం తీసుకునే ప్రక్రియ కాబట్టి ఇక్కడ సరైన ప్రణాళిక జరగనందు వలన వివిధ కార్యకలాపాలపై మనం చర్యలు తీసుకోవాలంటే అవి ఆలస్యం అనేది అవుతుంది అన్నమాట. ఈ ఆలస్యం వల్ల కొన్ని అవకాశాలను కూడా మనం కోల్పోవచ్చు. అలాగే కొన్ని పరిస్థితుల్లో అత్యవసర చర్య అనేది అవసరం అవుతుంది. అప్పుడు ప్రణాళిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండలేరన్నమాట. దానివల్ల ఏంటంటే ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనేది. ప్లానింగ్ అనేది మనకి టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇది వన్ టైప్ ఆఫ్ డీమెరిట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ డీమెరిట్ ఆఫ్ ప్లానింగ్ ఎక్స్పెన్సివ్. ఈ ప్లానింగ్ అనేది చాలా ఖరీదైనటువంటిది. ఈ ప్రణాళిక ప్రక్రియ అనేది చాలా ఖరీదైంది. దీర్ఘకాలిక ప్రణాళిక అధిక వ్యయంతో కూడుకున్నదనమాట. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి కొన్ని. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది బాగా ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది. ఈ ప్రణాళిక నుంచి తీసుకోబడినటువంటి యుటిలిటీ దానిపై చేసిన ఖర్చు కంటే తక్కువగా ఉండకూడదు. మనం ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో దాని యొక్క యుటిలిటీ అనేది దానిపై చేసిన ఖర్చు కంటే తక్కువగా ఉండకూడదు. మనం ప్లానింగ్ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ అనేది మన యుటిలిటీ బాగా ఎక్కువగా మనం యూజ్ చేసుకోగలిగే విధంగా ఉండాలి. అంతేగాని మనం పెట్టిన ఖర్చు కంటే కూడా యుటిలిటీ తక్కువగా ఉందనుకోండి, మనం పెట్టినటువంటి అమౌంట్ అంతా కూడా వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల మనం మ్యాక్సిమం యూటిలైజేషన్ అనేది చేసుకోగలగాలి. మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ యూటిలైజేషన్ అనేది చేసుకోగలిగితే మన సంస్థలకి ఉపయోగం అన్నమాట. మన యూటిలిటీ అనేది తక్కువగా ఉండి ఎక్స్పెన్స్ అనేది ఎక్కువైపోయింది అనుకోండి, మనకి నష్టం అన్నమాట అది సంస్థకి. అండ్ దెన్ నెక్స్ట్ డిమెరిట్ ఆఫ్ ప్లానింగ్ సడన్ ఎమర్జెన్సీస్. ఆకస్మిక అత్యవసర పరిస్థితులు. ఈ సడన్ ఎమర్జెన్సీస్, ఒకవేళ ఏదైనా సంస్థలో ఏదైనా అత్యవసర పరిస్థితులు సంభవిస్తే ఆ అత్యవసర పరిస్థితులకు సంబంధించి కూడా ముందస్తు ప్రణాళికను మనం చేపట్టాలి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డిమెరిట్. సంస్థలో ఏదైనా సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ను కూడా మనం ముందస్తు ప్రణాళికను మనం రెడీ చేసుకుని ఉంచాలి. ఒకవేళ ఏదైనా ఫ్యూచర్లో అన్సర్టెనిటీస్, అనుకోకుండా ఏదైనా అత్యవసర పరిస్థితులు సంభవించినట్లయితే అలాంటి పరిస్థితులు కూడా మనం సంస్థ ఎలా ముందుకు నడవాలి ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి ముందస్తు ప్రణాళికను కూడా మనం రెడీగా మన దగ్గర ఉంచుకోవాలి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డిమెరిట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.